సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరికైతే మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. అయితే ఫైనల్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే గెలిచింది. ఈ మ్యాచ్‌లో అయితే టీం అంతా చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ప్రతి బ్యాట్స్‌మెన్ కూడా చితక్కొట్టేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంకేం జరిగింది? హైదరాబాద్ టీం గెలవడానికి కారణం ఏంటి? ఇంకా పంజాబ్ టీం ఓడిపోవడానికి కారణం ఏంటి? సో ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఓపెనర్స్ అయితే చితకొట్టేశారు. అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరైతే వాళ్ళ డ్యూటీని చేశారు. ఒకరు వచ్చేసి 35 కొట్టారు, ఇంకొకరు వచ్చేసి 38 కొట్టారు. అయితే వీళ్ళిద్దరు ఒకటేక స్లో అవుతుందేమో అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ ఇంకా క్లాసన్ వీళ్ళిద్దరైతే అలాంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇషాన్ కిషన్ అయితే స్టార్టింగ్ లోనే ఒక ఛాన్స్ ఇచ్చాడు, కానీ పంజాబ్ బౌలర్స్ అయితే క్యాచ్ ని వదిలేశారు. ఇంకా క్లాసన్ కూడా క్యాచ్ ఇచ్చాడు. శశాంక్ సింగ్ అయితే ఆ క్యాచ్ ని వదిలేశాడు. సో తర్వాత అయితే వీళ్ళిద్దరూ కొట్టడం స్టార్ట్ చేశారు. ఇషాన్ కిషన్ వచ్చేసి 55 కొట్టాడు, ఇంకా క్లాసన్ వచ్చేసి 69 కొట్టాడు. ఇక్కడ క్లాసన్ కి నితీష్ రెడ్డి అయితే సపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడైతే నితీష్ రెడ్డి కూడా 29 రన్స్ కొట్టాడు. సో ఓవరాల్ గా స్కోర్ అనేది 235 వెళ్ళింది. పంజాబ్ బౌలింగ్ లో ఒక్కడే చాలా బాగా వేశాడు. ఇక్కడైతే పంజాబ్ టీం వచ్చేసి ఫీల్డింగ్ అనేది సరి చేయలేకపోయింది. సో తర్వాత అయితే పంజాబ్ టీం అయితే బ్యాటింగ్ వేసింది. వీళ్ళిద్దరు ఓపెనర్స్ అయితే తొందరగా అవుట్ అయిపోయారు. నిన్న నా వీడియో చూసినట్టయితే ఆ వీడియోలో అయితే చెప్పాను, వీళ్ళ టీంలో ఓపెనర్స్ అవుట్ అయితే వీళ్ళ పని అయిపోయినట్టే అని. సో వీళ్ళ ఓపెనర్లు అవుట్ అవడంతో టీం అయితే ఫెయిల్ అయిపోయింది. కేవలం కూపర్ కాన్లీ ఒక్కడే కొంచెం బాగా ఆడాడు. ఇతనైతే 59 బాల్స్ లో 107 కొట్టాడు. ఇతనికి కొంచెం సపోర్ట్ ఇచ్చినా కూడా మ్యాచ్ అనేది గెలిచేవారు. సో ఇతనికైతే సపోర్ట్ అనేది లేకపోయింది. సో ఓవరాల్ గా అయితే 202 రన్స్ కొట్టారు. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ అయితే చాలా బాగా వేశాడు. ఇతనైతే 2 వికెట్లని తీసుకున్నాడు. ఇతని పర్ఫార్మెన్స్ కి ఇతనికైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టీం ఓడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ దారిలో ఫీల్డింగ్ అనేది సరిగా లేదు. అంటే కేవలం ఈ మ్యాచ్ లోనే కాదు, ప్రతి మ్యాచ్ లో కూడా ఇదే జరుగుతుంది. ముఖ్యంగా శశాంక్ సింగ్ అయితే ప్రతి మ్యాచ్ లో కూడా క్యాచ్లు అనేవి వదిలేస్తున్నాడు. ఈ సీజన్ లో టోటల్ గా ఈ టీం అయితే 18 క్యాచెస్ ని వదిలేసింది. క్యాచెస్ ని వదిలేయడంలో ఈ టీం అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఫీల్డింగ్ అయితే సరిగా లేదు, అందుకే ఈ టీం అయితే ఓడిపోయింది. సో ప్రెసెంట్ అయితే ఎస్ఆర్ఎస్ టీం వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇంకా పంజాబ్ టీం వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది. పంజాబ్ లాంటి స్ట్రాంగ్ టీం ని కొట్టి ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది. ఈ రోజు అయితే ఆర్సీబీ ఇంకా లక్నో ఇద్దరికైతే మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ టీం విషయం దగ్గరకు వచ్చేస్తే ఈ టీంలో బ్యాటింగ్ కావచ్చు ఇంకా బౌలింగ్ కావచ్చు, రెండు విధాలుగా ఈ టీం అయితే చాలా బాగుంది. సో ఈ టీంకి అయితే గెలిచే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఇంకా పంజాబ్ టీం విషయం దగ్గరకు వచ్చేస్తే వీళ్ళ టీంలో బౌలింగ్ చాలా బాగుంది. అంటే బ్యాటింగ్ తో పోల్చుకుంటే బౌలింగ్ అనేది చాలా బాగుంది, కానీ బ్యాటింగ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అసలుకి ఈ మ్యాచ్ వచ్చేసి ఏక్నాథ్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇదైతే ఒక బౌలింగ్ పిచ్ అని చెప్పాలి. సో మోస్ట్లీ ఆర్సీబీ టీం అయితే మ్యాచ్ లో గెలవచ్చు. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.